సరే, దేవనామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరి ఈరోజు మా నాన్నగారు అత్తమ్మ అప్పలరాజు గారికి దేవుడు ప్రేమించి ఒక కొత్త బైక్ ఇచ్చాడు. నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చర్చి ఒకసారి చూపించుతాము, చర్చి చూపించు. ఓకే, ఇది మా చర్చి అండి. మళ్ళీ ఇది చూపించు, అందరు రావాలి. కాబట్టి చర్చి ముందు తీసుకొచ్చి బండిని ప్రతిష్ట ప్రార్థన చేయడానికి మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకించి దేవునికి వందనాలు. మరి మనం ఏం చేసినా కానీ, మాట చేత కానీ క్రియ చేత కానీ ఏం చేసినా దేవునికి మహిమ కలగాలి అని బైబిల్లో రాయబడి ఉంది. ఆ ఉద్దేశం చేతనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడానికి ఈ బండి మీద దేవుని యొక్క మరి నడిపింపు ఉండాలి. బండిని తోలే వ్యక్తికి కూడా దేవుని కాపుదల ఉండాలనే ఉద్దేశంతోనే దేవుని సన్నిధిలో తీసుకొచ్చి ఈరోజు మా కుటుంబం అందరు ఇక్కడ ఉన్నాము. అలాగే ప్రత్యేకించి మా డొకరి కూడా ఉంది ఇక్కడ. అసలు తిరిగి ఉంటే బాగుంది డొకరి, కొద్దిగా తిప్పండి ఆయన. దేవునికి స్తోత్రం. జనాన ఎటా సార్ అయితే గుర్తుని బులాయిలే కాయ సరే, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 121వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుతున్నాను. దేవుని వాక్యములో నుంచి 7-8 వాక్యాలు చదువుకుందాం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు కొయ్యలాన్ని కాయకపోలేగిన అమర ప్రాణంకే రత్యాకర్షిపోను. ఒకవేళ ప్రమాదం జరిగిపోయలేకి, ఆపద జరిగిపోయలేకి మిష మాపృకే తొర ప్రాణంకి పొంచాయిసి వాళ్ళ వాటికి లెక్కాయ వచ్చేది. 8వ వచనంతో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ಆ ಜೀವನಿ ಬಂಡಿ ಚಲಾಯಿವಾಗಲೇ ಈ ಬಂಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಕರಿ ಬಯಲೆ ಜೀವಾಗಲೇ ಬಯಲೆಯನ್ನು ಬಿತ್ತರೆಯಾಗಲೇ మిస మాపృకే కాపాడుతా పురిగోల్ కథ అయిపోయారు. కాబట్టి అది దేవుని కృపను బట్టి ఆర్ ఏ బండి చలాయిబాబలే ప్రార్థన కరి బండి చలావా గోరే అన్ని సమయబాబలే ప్రార్థన కొర బండి వార్కొరబలే ప్రార్థన ఆర్ ఏ బండి ఆర్ సొంత పనులకే ଯିବା ପାଇଁ ఆర్ దేవుడు పైకి ଯିବା ପାଇଁ మిస తమే ఏ బండికి వాడుకోరా పెద్దబోల్ బండి మిస బోల్ రైస్ దేవుడి మాట దీవించుకుంటాం. ఆమేన్. ସମୟତେ আর আমার নানাগার রাখতে আইসি নিমিষ আইসি আমার লোক সব লগে আসা বাড়ি কিছু আবার পালে প্রার্থনা করি সব লোক লগে ఎన్నే అవుతానే ఉదా కొత్త మాట చేత క్రియ చేత ఏం చేసినా కలిగిన దేవునికి యేసుక్రీస్తు నిత్య ప్రార్థన కొనాలి. అతి పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క దినాన నీ పాదాలు పట్టుకొని నీకు బతిమాలటకు నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకించి నీకు వందనాలు నాయన. మాట చేత క్రియ చేత మేము ఏం చేసినా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మహిమ కలగాలి. ఆ ఉద్దేశంతోనే ఒక బండిని యేసుక్రీస్తు నామములో మేము ప్రతిష్ఠిస్తున్నాం. ఇది మొదలుకొని ఒక బండి అనేక సంవత్సరాలు వాడడానికి వైకుగాక ఈ బండిలో ప్రయాణం చేస్తున్న ఎలాంటి ఆపద విపత్తు శోధన కీడు ఏమి జరగకుండా ప్రభా గొప్ప సురక్షితం దయచేయండి. ఈరోజు 2 చక్రాల బండి కొత్తది కొన్నాం. నీ చిత్తముట రాబోయే రోజుల్లో 4 చక్రాలు మొదలుకొని ఇంకా 10 చక్రాల బండి వరకు కూడా వెళ్ళే కృప చేయండి నాయన. యొక్క బైక్ కొన్నాం కొత్తది, రాబోయే రోజుల్లో కారు కూడా కొందుము గాక నాయన. ఈరోజు మా కుటుంబాన్ని ప్రేమించి కొత్త బైక్ ఇచ్చినందుకు వందనాలు. ఇంకా ఇది మొదలుకొని ఇంకా అనేక బైకులు కార్లు కొనడానికి కృప చూపించండి. ఈ యొక్క బండి వ్యాపారం గురించి తిరిగినప్పుడు, అలాగే ప్రభా సొంత పనుల్లో తిరిగినప్పుడు, అలాగే నీ దేవుని సేవలో తిరగడానికి కూడా సాయం చేయండి. ఎలాంటి ప్రమాదం ఆపద విపత్తు జరగకుండా ఇది కాపాడుమని ఎక్కువ రోజులు మన్నికి వచ్చినట్టు నామంతో ఇది ఏ నామంలో డబల్ ద్వారా ఓకే మంచిది. సంతోషం